రే సత్య, అబద్ధాలాడుకురా. ఏదో చిన్న చిన్నవి లేవే. గుడికొచ్చాను ఫ్యామిలీతో. నేను మండే నీకు టచ్లోకి వస్తాను. అబ్బా ఏం కొట్టావే. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నావు. అన్నా నేను మీకు ప్యాకెట్ ఇచ్చినా సిగరెట్ ఇచ్చినా? నాకు ఒక సిగరెట్ ఒక ప్యాకెట్లు ఇచ్చాను. మనం మోతీనగర్ లో ఉండట్లేదు, మణికొండలో ఉంటున్నాం. అక్కడ ప్లేట్ ఇడ్లీ 10, ఇక్కడ 30. సాటర్డే అయితే చాలా పొద్దున్నే నీట్ గా రెడీగా ఎక్కడికో వెళ్తున్నావు ఏంటి సార్ కదా? ఎడార్లో కూడా అప్పుడప్పుడు పూలు పూస్తాయి కదా. ఐ లవ్ యూ సత్య. నిజమా? ఏమైంది? అన్ని అబద్ధాలు చెప్తావు కదరా, మీ అమ్మకి హారికి ఆఖరికి నాకు కూడా. అమ్మా సారీ అమ్మా. ₹1,00,00,000 అప్పు తీసుకున్నవాడికి బ్యాంకుడు వడ్డీ మాఫీ చేస్తాడేమో, కానీ ప్రతిరోజు అబద్ధాలు చెప్పేవాడికి దేవుడు కర్మని మాఫీ చేయలేడురా. నీకు దండం పెడతాన్రా, దయచేసి అబద్ధాలు ఆడుకో.